రోజు ఈవినింగ్ స్నాక్స్లోకి బీ పిండితో చెక్కలైతే చేస్తున్నాను. మనకి ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు ఈ బీ పిండి చెక్కలైతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఒక కప్పు బీ పిండిలో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, నానపెట్టుకున్న పెసరపప్పు కానీ మినపప్పు కానీ వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుని మంచిగా ఒకసారి మొత్తం కలిసేంత వరకు ఆ బీ పిండి, ఆ ఉల్లిపాయలు మొత్తం కలిసేంత వరకు ఒకసారి కలిపేసేసుకుని మన టేస్ట్ సరిపడా ఉప్పు, కారం వేసేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అయితే కొంచెమే యాడ్ చేసేసుకోండి, లేదంటే కొంచెం స్పైసీగా అయిపోతాయి. ఉప్పు, కారం వేసిన తర్వాత కూడా మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకుని మన దగ్గర వేడి నీళ్ళు అవైలబుల్గా ఉంటే వేడి నీళ్ళతో అయినా కలుపుకోవచ్చు, లేదా చన్నీళ్ళతో అయినా కలిపేసేసుకోవచ్చు. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా గట్టిగా కలిపేసేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుని డ్రీ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకుని చిన్న చిన్నగా చెక్కల్లాగా అయితే చేసేసుకోవడమే. ఇలా తడి చేసుకుంటూ ఇలా ఒక కవర్ మీద చేసేసుకుని ఇంకా ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకోవడమే. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నామంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. ఇంకా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవడమే. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్